హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అందరూ? లంచ్ చేశారా? ఇంకా చేయలేదా? లంచ్ టైం అయిపోయింది కదండి. నేను ఇప్పుడే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానమాట. అబ్బా, కర్రీ చాలా బాగుందండి. అసలు చూస్తేనే నోరూరిపోతుంది అంటారు కదా మీరు. నిజమేనండి. ఇప్పుడే ఫ్రెష్గా ఫామ్కి వెళ్ళి కోడి దగ్గర నుంచి పెట్టించుకొని కోడిగుడ్లు తెచ్చుకున్నాను అనమాట. ఆ కోడి అయితే ఎప్పుడు వస్తావో మా ఇంటికి అని అడిగితే ఇప్పుడైతే రాను, సండే దాకా వెయిట్ చేయాల్సిందే అని అడిగింది అనమాట. ఇంకా సరేలే కోడిగుడ్లే తీసుకెళ్తాలని చెప్పేసేసి దానికి నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే తీసుకెళ్తాలని కోడికి అయితే చెప్పేసి కోడిగుడ్లే తీసుకొని వచ్చేసానండి. మరి ఇంకా కోడేమి ఇప్పుడు రానని చెప్పేసేసింది. ఇంక మనం ఏం చేస్తాం దానికి. ఇంక అందుకని ఎగ్స్ తీసుకొచ్చేసారు. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇంకేం లేదు, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అండ్ మిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రెష్ కరివేపాకు అండి. మ్యాక్సిమం నేను ఫ్రెష్ కరివేపాకే వాడతాను అనమాట. చాలా బాగుంటుందండి ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను అనుకోని. ఇంకా దొరకపోతే మనం చేసేది ఏం లేదు, స్టోర్ చేసుకోవాల్సిందేలే. కానీ ఇంకా ఉప్పును కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను అనుకో త్వరగా ఉల్లిపాయలు అయితే వేగిపోతాయి అనమాట. కోడిగుడ్డు కారం అంటే మనం ఇంకా కోడిగుడ్లు కొట్టిపోసేస్తాము, అలా కాకుండా కోడిగుడ్లు బాయిల్ చేసేసేస్తాము, అలా కాకుండా ఇలా కొంచెం 2 in 1 అంటారు చూసారా, అలా కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను అనమాట నేను కూడా. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కొంచెం ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ రొటీన్గా చేసేదానికన్నా మనం కొంచెం కొత్తగా చేసే వాటిని కొంచెం కొత్తగా చేసామనుకోండి, ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. కొంచెం కొత్తగా ట్రై చేశారు, బాగుంది అనిపిస్తుంది. వాళ్ళకి నచ్చకపోతే మనం చేసేది ఏం లేదులే, కానీ మనం చేసే బాగా నచ్చుతాయి కాబట్టి మనం కొంచెం ఇలా కొత్తగా ట్రై చేస్తాము. ఇంకా దీనికోసం అయితే ఇంకా వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేను వచ్చేసరికి. అయితే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, కొత్తగా చూసేవాళ్ళు అయితే మర్చిపోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందమైన చేతులతో కామెంట్ చేశారనుకోండి, నాకు చాలా అంటే చాలాగా హ్యాపీ అనిపించేసిద్ది. మీరు వీడియో చూసి అలా వదిలేసి వెళ్ళకుండా లైక్ అయితే చేయండి. అబ్బా, మర్చిపోకుండా. చాలా మంది చూస్తున్నారు, చూసిన ఉప్పు కారం లేదంటారు చూసారా, అలా ఉందన్నమాట పరిస్థితి. మీరు లైక్ అయితే చేయట్లేదు. ఇదిగోండి, ఇంక వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎల్లరి పిల్లకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసేసింది. ఇంకా మా అబ్బాయికి కూడా జలుబు చేసేసింది అనమాట బాగా. ఇంకా అందుకోసమనే ఇది ప్రిపేర్ చేశాను మెయిన్ నేను. ఇంకా జలుబు చేసినప్పుడు కొంచెం ఇలాంటి కారంగా తిన్నారనుకోండి, వాళ్ళకి కూడా నోరు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఒక ఎగ్ అయితే బ్రేక్ అయిపోయిందిలే, దానికి నా మీద కోపం వచ్చేసిందో ఏమో, వలిచేటప్పుడు సరిగ్గా వలవలేదు అనుకుంటా నేనే. ఇంకా అందుకని విరిగిపోయింది. ఇంక ఇలా ఈ ఉడకబెట్టిన గుడ్లు అయితే ఇంక ఇలా వేసేసుకొని కొంచెంసేపు అలా జస్ట్ వేయించేసుకోవాలి. మళ్ళీ వీటిని తీసేసుకొని కొంచెం ప్లేట్లో పెట్టేసుకోవాలి. అదేంటి అప్పుడే అయిపోయిందా కర్రీ తీసేస్తున్నారు అని అనుకుంటున్నారా? లేదు, కంగారు పడకండి మీరు, ఇంకా చాలా ఉంది కర్రీ ప్రిపేర్ చేయడం. ఇంకా వీటిని వచ్చేసరికి పగలగొట్టిన గుడ్లు అనమాట, వీటిని వేసేసుకోవాలి. ఆ గుడ్లు తీసేసాం కదా, మళ్ళీ ఈ గుడ్లు వేసేసారేంటంటారా? ఇక్కడే ఉంది చూడండి అసలైంది. ఇంక ఈ గుడ్లు వేసేసేసి కొంచెంసేపు అలా ఉంచేసామనుకోండి, మనకు పొరుడులాగా వస్తుంది కదా. కొత్తగా ట్రై చేశాను అంది నేను. ఇంక ఈ పొరుడులాగా వచ్చిందని కొంచెంసేపు అలానే ఉంచేసేయాలి. మరీ కదిలిచ్చేసాం అనుకోండి, మరీ చిన్ని అయిపోతాయి. అందుకోసమని కొంచెంసేపు అలానే ఉంచేసేసేస్తే ఇంకా అది పొరుడులాగా వచ్చేసిద్ది అనమాట. ఈ రెండు కలిపి మిక్స్ చేసిన కర్రీ ఏనండి, చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అందుకోసమే నేను చెప్పేది, మీరు కూడా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి కూడా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసామనుకోండి, అబ్బో మా వైఫ్ భలే వెరైటీలు చేస్తున్నాయి అనుకోని వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారనమాట. ఇంక ఇలా రెండు కలిపి మిక్స్ చేసేసుకోవాలండి. చాలా బాగుంది కదా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయడం. ఇంకా మనం ప్రిపేర్ చేసేసుకున్న వెల్లిపాయ కారం అయితే వేసేసుకోవాలి. మనం కారం ఎంత అయితే తింటామో అంత అయితే వేసేసుకోండి మీరు చూసుకొని. ఇంకా కొంచెం సాల్ట్ ఏదన్నా యాడ్ చేసుకోవాల్సి వస్తే టేస్ట్ చూసి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయడం. మనకి అన్నంలోకి కూడా ఆటి వస్తుంది అనమాట, కలిసి వస్తుంది కూర కూడా. మనం కొత్త గుడ్డుతో తినడం వల్ల కలిసి రాదు కదా, అందుకని ఇలా కొత్తగా ట్రై చేశాను నేను కూడా. నచ్చితే మటుకు మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నా కదా మీకోసం. పెడుతున్నప్పుడు ఒక్క లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, మీ కామెంట్ కోసం ఎదురు